వెళ్ళినబడి ఏమైంది? దొంగ బంగారం సేర్చికి అందజేసావా? చేశాను బాస్. ఈ రోజు రాత్రికే ₹1,00,00,000 మన స్థావరానికి పంపిస్తానన్నాడు. శబాస్. ఇప్పుడు మన దగ్గర ఉన్న బంగారానికి భయంకరమైన గిరాకీ ఉంది. ఈ సందట్లోనే మన దగ్గర ఉన్న మొత్తం బంగారాన్ని సందట్లోనే వేయాలి. ఓకే బాస్. ఈ రోజు రాత్రికే మీరు చెప్పిన పని వెంటనే పూర్తి చేసి బంగారం రేటు ధర పెరిగింది కాబట్టి వ్యాపారులందరూ పోటీ పడుతున్నారు. మన దగ్గర కొంటే ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. బాస్, మన కోసం పోలీసులు వలపన్నుతున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి బాస్. పోలీసులు పోలీసులు పోలీసులకు చలికాలంలో కూడా చెమటలు పడతాయిరా. మనల్ని ఏం చేస్తారురా? బాస్, నగరంలోకి కొత్త ఆఫీసర్ వచ్చాడంట. వాడి దెబ్బకు భయపడి ఎర్రచందనం దొంగలందరూ భయపడి చేస్తున్నారు బాస్. వాడు మనల్ని ఏం చేస్తాడు? ఓడు మన వంక చూస్తే ఓడిని భూమి మీదే లేకుండా చేస్తాను. ఏం భయపడకు బాస్. కేకా చలవడంలో పోలీసుల కూపింగ్ ఎక్కువగా ఉంది. నేను ఒకసారి అనుకుంటే ఆ పని ఖచ్చితంగా తీరాలి. ఆ ప్రయత్నంలో ఎన్ని ప్రాణాలు పోయినా బాస్, మన జాగ్రత్తల్లో మనం ఉండాలి కదా. చిత్తూరు జిల్లా స్మగ్లర్ ఎర్రచందనం దొంగల కోసం విపరీతమైన డబ్బులు పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రికి 6 అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనైనా వాడికి ఎర్రచందనం చందనని సప్లై చేయాలి. మీరు చెప్పింది కరెక్టే బాస్. కానీ తమిళనాడులో అల్లకల్లోనే ఉంది. గత 2 రోజులుగా తమిళ కూలీలు ఎవరు పనికి రావడం లేదు. అక్కడ అధిక
అధికారులంతా అధికారం కోసం తన్నుకు చేస్తుంటే మధ్యలో వాళ్ళకేం పనిరా? హాయిగా 4 రూపాయలు సంపాదించుకోవాలి కానీ నాయకులకు తిరిగితే వాళ్ళకేమొస్తుందిరా? వాళ్ళు సెంటిమెంటల్ ఫూల్స్ బాస్. వాళ్ళ మైకత్వాన్ని ఆశీర్వాదం చేసుకొని నాయకులు నైవంచనం చేస్తున్నారు. గాని అవసరమైతే తమిళ కూలీల రేటు పెంచు, కానీ నేను చెప్పిన పని ఆగడానికి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా రేపా పని చేసి తీరాలి. అర్థమైందా? ఓకే బాస్. మరి గని రాక రాక నా స్థావరానికి వచ్చాం. మరి ఈ ఆనంద సమయంలో మా మయూరితో కాసేపు ఆడి పాడబోయి మయూరి